హే గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. యాక్చువల్గా సండే అంటే నాన్ వెజ్ స్పెషల్ కదా. సో ఇది కార్తీక మాసం కాబట్టి ఈ సండేకి మనం పన్నీర్ కర్రీ చేద్దాం. పన్నీర్ని తీసుకుని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక గిన్నె పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ తీసుకుందాం. నూనె హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకుందాం. సో అన్నీ వేసేద్దాం. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులోకి తీసుకుందాం. సో ఇలా చేస్తే పీసు గట్టి పడకుండా స్మూత్గా ఉంటుందని యూట్యూబ్ ఛానల్లో చూసాను నేను కూడా. సో మొత్తం తీసేసుకున్నాం. ఇప్పుడు అదే గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో 2 లాలిక్కాయలు, ఒక 3 లవంగి మొగ్గలు, అలాగే 2 చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు అందులో వేసుకుని ఆ తర్వాత వీటికి 1 లేదా 2 ఉల్లిపాయలు బాగా కట్ చేసుకుని అవి ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. సో ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. అండ్ దీంట్లో టమాటాలు ఒక 2, 3 టమాటాలు బాగా జ్యూస్ చేసి అది కూడా యాడ్ చేసుకుందాం. సో ఇలా ప్రిపేర్ అయిన తర్వాత దీంట్లో ఒక 2-3 స్పూన్స్ పెరుగు, ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్టు, ఒక స్పూన్ కారం ఇవన్నీ వేసిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 1 మినిట్ ఆగి ఇదివరకు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, దాన్ని వాటర్తో పాటు ఇందులో వేసేయాలి. సో ఇలా వేసిన ఒక 5 మినిట్స్కి పన్నీర్ ముక్కలు బాగా ఉడికి కర్రీ రెడీ అవుతుంది. నేనైతే ఇందులో కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేశాను. ఫైనల్లీ మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, అలాగే ఉంటే కొత్తిమీర, లేదంటే కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని ఒక 1 మినిట్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇదే మన సండే స్పెషల్ పన్నీర్ కర్రీ. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కర్రీ వేసుకొని తిందాం. అది ఎలా ఉందో చూద్దాం రండి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే, బాగుంది.